శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవా. నమస్కారం గురుదేవా, ఒక హస్తాన్ని చూసి అతనికి ఏ గ్రహం అనుకూలం ఉంది, ఏ గ్రహం అనుకూలం లేదు, ఏ గ్రహానికి చెందిన వ్యక్తి అనేది మనం డిసైడ్ చేయవచ్చా? ఖచ్చితంగా డిసైడ్ చేయొచ్చు. ఎలాగంటే మనం మానవుని యొక్క జీవితము ఈ పరమాత్మ, పంచభూతాలు, నవగ్రహాలు వీటితోటి ముడిపడి ఉంటుంది. అంటే పరమాత్మ అంటే ఈ ఆత్మ అంటే ప్రాణం. ప్రాణము వచ్చింది అంటే పరమాత్మ యొక్క అంశ మనలో ఉన్నట్లు. ఇకపోతే రెండోది పంచభూతాలు. పంచభూతాలతోటే మిళితమై ఉంటుంది శరీరము. దాంట్లో ప్రధానంగా ఈ ఆకాశతత్వం, ఆకాశంలో ఉన్నాము, భూమితత్వం, శరీరం, మధ్యలో మూడు ఉన్నాయి. మూడు ఏమిటంటే గాలి, అగ్ని, నీరు. ఈ మూడిటి యొక్క కలయికతోటే ఈ జీవితం నడుస్తూ ఉంటుంది. అంటే గాలి అంటే శ్వాస తీసుకుంటేనే ప్రాణం వస్తుంది, నీరు తాగితేనే మన శరీరంలో ఈ క్రియలు జరుగుతాయి. ఆహారం తీసుకున్నప్పుడు అది బర్న్ అవ్వాలి లోపల, అగ్నిపుట్ట. ఈ మూడిటికి ప్రతీకగా మన అరచేతిలో ఈ మూడు రేఖలు, ప్రధాన రేఖలు ఉంటాయి. ఏ మనిషికైనా సరే జీవిత రేఖ, శిరోరేఖ, ఆత్మరేఖ. మిగిలిన ఇంకా చాలా రేఖలు ఉన్నాయి, అవి ప్రధానం కాదు. ఈ మూడే. ఈ మూడు రేఖలు పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలా ఉంటాయి. అంచేతే ఈ గుణాలతోటి మిళితమై ఉంటుంది ఇది. ఇక రెండవది నవగ్రహాలు. మనం ఈ సౌర మండలంలో సౌర కుటుంబము అంటాము. అంటే సూర్యుడు, చంద్రుడు, ఈ రెండు గ్రహాలు కాదు. సూర్యుడు నక్షత్రము, చంద్రుడు ఉపగ్రహము, మిగిలినవి గ్రహాలు. కానీ మన సౌలభ్యం కోసం అంటే కుటుంబంలో సభ్యులు ఉంటారు, తాత, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు, మనవడు, వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులు. అంటే ఒకళ్ళ ప్రభావం ఇంకొకళ్ళ మీద ఉన్నట్లే మనం సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఈ సూర్యుడు, చంద్రుడితోటి కలిపి మనం భూమి మీద ఉన్నాము. ఈ శరీరమే భూమి. అంచేత భూమిని ఒక గ్రహం కింద మనం చూడము ఇంకా. అంచేత మన మీద మిగతా వాళ్ళ యొక్క ప్రభావం ఉన్నట్లే మన కుటుంబంలో మనం ఈ భూమి మీద ఉన్న మన మీద మిగిలిన నవగ్రహాల యొక్క శక్తి తరంగాలు మన మీద వ్యాప్తి చెందుతాయి. అవి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అంటే సూర్యకాంతి కనబడుతుంది, చంద్రకాంతి కూడా కనబడుతుంది, మిగిలినటువంటి కాంతి తరంగాలు మనకి కనబడవు. అంచేత ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపెడుతూ ఉంటాయి. పంచభూతాలు ప్రభావం చూపెడతాయి, నవగ్రహాలు. అయితే ఇవి ఒక కుటుంబంలో ఉన్నాం కదా, అందరికీ కూడా అందరి మీద ఒకే రకమైన ప్రభావం చూపెడుతుందా అంటే ఒకలాగే చూపెడుతుంది. కానీ మనం తీసుకోవటం, మన శరీరంలోకి, మన బుద్ధిలోకి ప్రవేశించటం అనేటువంటిది మన యొక్క కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు తండ్రి, తాత లేకపోతే ఒక పదార్థం పట్టుకొస్తారు, మీరు ఎవరెంత తినగలరో తినండి అంటారు అక్కడ. అప్పుడు ఆ కుటుంబంలో 90 సభ్యులు ఉన్నారు, 90 కూడా ఒకలా ఈక్వల్గా తీసుకుంటారా? తీసుకోరు. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి, వాళ్ళ యొక్క ఆకలి, వాళ్ళ యొక్క శరీర దారుఢ్యం, వాళ్ళ యొక్క వయస్సు, వీటిలన్నిటిని తోటి మిళితమయ్యి వాళ్ళ భాగాన్ని వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా నవగ్రహాలు కూడా మన మీద ప్రభావాన్ని, ఈ భూమి మీద ఉండేటువంటి 840 కోట్ల మంది జనం మీద కూడా ఒకే రకమైనటువంటి అయస్కాంత శక్తి తరంగాల్ని, కాస్మిక్ రేస్ని, కాంతి కిరణాలని, మ్యాగ్నెటిక్ వేవ్స్ని అన్నిటినీ ప్రసరిస్తే అతి నీలలోహిత, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, రకరకాల కిరణాలు ఉంటాయి. ఆ కిరణ సముదాయము వలన మనలో ఉండేటువంటి భావాలు, దానికి అనుగుణంగా మన యొక్క జీవితము,
మన శక్తి సామర్థ్యాలు దీంట్లో నిక్షిప్తమవుతాయి. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావము మన కర్మను బట్టి మనం తీసుకుంటాం. అవి వాటిని ఎక్కడ గుర్తిస్తాము అంటే మన అరచేతిలో గుర్తిస్తాం. అరచేతిలో 9 గ్రహాల యొక్క స్థానాలని గుర్తిస్తాం. ఈ చూపుడు వేలు కింద గురుడు, మధ్య వేలు కింద ఉండే భాగం శని, ఉంగరపు వేలు కింద రవి, చిటికిన వేలు కింద ఉండే బుధుడు, దాని కింద కుజుడు, ఈ భాగం అంతా కుజుడు 1, కుజుడు 2 ప్లేసెస్ చూపిస్తాం. దాని కింద చంద్రుడు ఈ కార్నర్లో, ఇక్కడ బొటన వేలు కింద శుక్రుడు, అరచేతి మధ్య భాగంలో రాహువు, దాని కింద కేతువు. అంటే 9 గ్రహాల యొక్క స్థానాలు మనం చూసినప్పుడు సాధారణంగా ఏ గ్రహస్థానం అయితే ఊబికి ఉంటుందో, కాంతివంతంగా ఉంటుందో ఆ గ్రహం యొక్క భావన అతనిలో హెచ్చుగా ఉంటుంది. దాన్ని బట్టి ఆ గ్రహ జాతకుడు అని గమనిస్తాం. కొంతమందిలో ఆ గ్రహం బాగా డౌన్గా ఉండి, అంటే ఆ గ్రహం యొక్క ప్రభావము స్వల్పంగా ఉంది, అది నీచగా ఉంది అని చెప్తాము. దీన్ని బట్టి మనము ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, మానసిక స్థితిని, అతని యొక్క శరీర దారుఢ్యాన్ని అన్నిటినీ కూడా అంచనా వేయచ్చు ఈ గ్రహాన్ని బట్టి. అంచేత అయితే ప్రధానంగా మనం 9 గ్రహాలు అందరిలో ఒకలాగా ఉండవు. అందరిలో ఒకలా ఉంటే అందరూ ఒకలాగే ఉంటారు, తయారవ్వాలి. అంచేత ఇక్కడ కర్మను బట్టి ఏ కర్మలు చేయటానికి ఆ వ్యక్తికి ఈ గ్రహం యొక్క భావన అవసరమో దాన్ని తీసుకుంటాడు. తీసుకుని ఆ రకంగా శరీరం పెరగటం, బుద్ధి పెరగటం అన్నీ ఉంటాయి. అంచేత మనం గుర్తించవచ్చు. దాన్ని బట్టే ఆ గ్రహం యొక్క ఉన్నతిని బట్టే మనం ఆ గ్రహ జాతకుడు అని పేరెడతాం. ఆ గ్రహంతో మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయా గురుదేవ? ఇప్పుడు ఇప్పుడు ఒక గురుడు ఇది ఉన్నతంగా ఉందనుకోండి, బెనిఫిట్స్ అంటే ఏమిటి? అది ఉన్నతంగా ఉంటే గురుని యొక్క భావాలు, అతను నాయకత్వం వహిస్తాడు, గంభీరంగా ఉంటాడు, శాంత స్వభావం కలిగి ఉంటాడు, కరుణ కలిగి ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, కోలముఖం ఉంటుంది, బలాఢ్యుడై ఉంటాడు. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి, అతనికి ఖచ్చితంగా ఉంటాయి. నాయకత్వం వహిస్తాడు అని చెప్తాం మనం. అలాగే చంద్రుడు ఉన్నతంగా ఉన్నాడు అనుకోండి, సాహిత్యం, సంగీతం, కళలు, లేకపోతే సాహిత్యం రచనలు ఇవి చేస్తాడు అని చెప్తాం. అంటే ఉన్నతంగా ఉండడం ఆ భావాలు అతనిలో ఉంటాయి, ఖచ్చితం అది. శుక్రుడు ఉన్నతంగా ఉన్నటువంటి కళల్లో రాణిస్తాడు, నృత్యం, నాట్యం, నటన, లేకపోతే పెయింటింగు, ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది, శృంగార భావాలు ఉంటాయి, ఇలా చెప్తాం. అంటే 9 గ్రహాలకి 9 రకాలైనటువంటి లక్షణాలు, భావాలు ఉంటాయి. అవి ఉన్నతంగా ఉన్న వ్యక్తి ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు. అది బెనిఫిటే కదా మరి.